ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి జోష్ నింపేందుకు టీడీపీ కొత్త ప్లాన్, జిల్లాల పర్యటనకు చంద్రబాబు షెడ్యూల్స్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. ఎలక్షన్స్ కి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఏపీలో ఎలక్షన్ల వాతావరణం నెలకొంది. సో ప్రతి ఒక్క పార్టీ వర్గాలు కూడా జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ముందు ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నాయో దానికి ఉపయోగపడే విధంగా జనాల్లోకి వెళ్తే ఓట్లు పడతాయన్న ఆలోచనతో ప్రతి ఒక్క పార్టీ నేతలు కూడా జనాల్లోకి వెళ్తున్నారట. సో ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నేత అధికారులు ఎవరైతే ఉన్నారో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు లబ్ధి పొందుతున్నారు, అది ఉపయోగపడుతున్నాయా, లేదంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు మీకు కావాలి అన్నట్టుగా ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల షాక్ ఇచ్చే న్యూస్లు ఎదురైనప్పటికీ కూడా తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు పార్టీ నేతలు. సో మరి ఇది చూసిన టీడీపీ నేతలు కూడా దీనికి మించి మనం ప్రచారం చేయాలి, దీనికి మించి మనం జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కొత్త ప్లాన్ ఏర్పాటు చేశాడట చంద్రబాబు నాయుడు. సో ప్రతి జిల్లాకి కూడా మనం వెళ్ళాలి, ఇప్పటి నుంచి ఏడాది వరకు కూడా 26 జిల్లాలు కూడా మనం కవర్ చేయాలి. సో ఒక్క నెలలో 2 జిల్లాలు కవర్ చేసినా కూడా మనం ఈజీగా 26 జిల్లాలు కూడా కవర్ చేసేసేయచ్చు. సో ప్రతి ఒక్క పార్టీ నేతలు కానీ అండ్ అలాగే అధికారులు కానీ అండ్ అలాగే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యటన జిల్లా పర్యటనలో పాల్గొనాలి. మీరు కూడా ఫోకస్డ్గా పనిచేయాలి, కలిసికట్టుగా పనిచేస్తే తప్ప మనం అధికారంలోకి రాలేము. సో ఏదైతే వైసీపీ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాలని మించి మనం జోష్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. సో ఈ నెల 15, 16, 17 రోజుల్లో కూడా అనకాపల్లి జిల్లా పర్యటనకి వెళ్ళనున్నారట. సో మొదటి రోజు ఏదైతే ఉందో అది మహాసభ, ఏదైతే బహిరంగ మహాసభ పెట్టబోతున్నారో ఆ కార్యక్రమానికి జనాలందరూ కూడా రావాలి, జనాలందరూ కూడా వచ్చి మీ సమస్యలు ఏంటో తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సో నెక్స్ట్ సెకండ్ డే మాత్రము సో నేతలతో మాత్రమే సమావేశం కానున్నారు. నియోజకవర్గం ఎవరైతే ఉంటారో ఆ నేతలతో మాత్రమే సమావేశం కానున్నారట. 3వ రోజు వచ్చేసి ఏదైతే రోడ్ షో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, సో ఆ రోడ్ షో కూడా ఆ రోజే కానిచ్చేందుకు సిద్ధమైపోయారట. సరే రోడ్ షోలో మాత్రం ఏదైతే ధరలు పెంపు ఉన్నాయో, ఏదైతే జనాలకి అన్యాయం జరుగుతున్నాయో, ఏదైతే ప్రభుత్వం జనాలకి ఇవ్వాల్సిన సొమ్ముని దాపెడుతుందో అవన్నీ కూడా పాయింట్స్ రేస్ చేసి సో రోడ్ షో చేయబోతున్నారు. సో మరి 15వ రోజు మాత్రం చోడవరంకి వెళ్ళనున్నారు, 16వ రోజు వచ్చేసి అనకాపల్లి జిల్లాకు వెళ్ళనున్నారు అండ్ అలాగే 17 వచ్చేసి ఏంటి అని అంటే చీపురపల్లికి వెళ్ళనున్నారు అనమాట. ఇలా షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ వేసుకుని బిజీగా షెడ్యూల్స్ పెట్టేసుకుని జనాల్లోకి వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మేము ముందడుగు వేయాలి, మేము అధికారంలోకి రావాలి అన్న ప్లాన్స్తో ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇవే షెడ్యూల్స్. మరి నెక్స్ట్ ఎలాంటి జిల్లాకి పర్యటన చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ముందు తెలియబోతుంది. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.